ఆల్రెడీ సర్వం శక్తిమయం చేశారు. ఇప్పుడు మేము కాపులం అంటున్నారు. అవును. ఏంటి సార్ ఏంటి సినిమాలే చేయొచ్చు కదా మీరు. సినిమా చేస్తా సినిమాలో హ్మ్. ఏదొస్తే చేస్తానండి. హ్మ్. అహా! అంటే నేనన్నది రోజు ప్రొడక్షన్‌లోకొచ్చారు. పొద్దున్నే క్యారేజ్ కట్టుకుని పనికెళ్ళడం ఇష్టం నాకు. హ్మ్. ఏ పనొస్తే ఆ పని చేస్తా. హ్మ్. ఇవాళ జీ5 వాళ్ళు మేము కాపులం సినిమా చేయమన్నారు. వెబ్ హ్మ్. సిరీస్ చేయమన్నారు. హ్మ్. చేసాం. హ్మ్. అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల సక్సెస్ అయింది. హ్మ్. మేమింత ఆహ్, ఇంపాక్ట్‌ఫుల్ వెబ్ సిరీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా హ్మ్. ప్రదీప్ చేసాడు. మా కౌముది ప్రొడ్యూసర్ మాకు వాళ్ళందరూ కష్టపడి చేశారు. హ్మ్. నేను ఎంతవరకు చేయగలను? హ్మ్. స్క్రిప్ట్ కరెక్షన్ స్క్రిప్ట్ అని ఉంటే చేస్తాం. హ్మ్. జీ5 వాళ్ళతో మాట్లాడతాం. బట్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా! హ్మ్. ఇప్పుడు నేను చేసేది 50% అయితే నా టీమ్ చేసేది 50%. హ్మ్. దెన్ ఐ హావ్ టు గివ్ క్రెడిట్ ద ఎంటైర్ క్రెడిట్ ద టీమ్. హ్మ్. ఇప్పుడు ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ మై టీమ్. నేను హ్మ్. ప్రొడ్యూస్ చేశానంటే నేనేదో కొమ్ములేసుకు దిగానని కాదు. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, హ్మ్. అరవింద్ గారు ఉన్నారు. హ్మ్. అరవింద్ గారి సక్సెస్, సురేష్ బాబు సక్సెస్, దే ఆర్ విషనరీస్. దే ఆర్ డైరెక్టర్. దే షో డైరెక్షన్. హ్మ్. బట్ దే హ్యావ్ అన్ ఆర్మీ. హ్మ్. గీతా ఆర్ట్స్ ఆర్మీ ఈజ్ నోన్ యెస్. ద అవును. బెస్ట్ ఆర్మీ. అవును. అవును. సురేష్ బాబు ఆర్మీ, దిల్ రాజు గారు ఆర్మీ, హ్మ్. మైత్రి. హ్మ్. అలాగే ఒక ఆర్మీ బిల్డ్ చేసుకోవటమే ఒక ప్రొడ్యూసర్ చేయాల్సిన మొదటి కసరత్తు. హ్మ్. ఒక మంచి ప్రొడక్షన్ కంట్రోలర్ని, మంచి ఈపీని, మంచి అకౌంటెంట్ని, క్యాషియర్ని, కమ్యూనికేట్ చేసి బేరం ఆడి మంచి నెగోషియేటర్ని, హ్మ్. వీళ్ళందరినీ పెట్టుకోగలగాలి. మేము కాపులం అనేది జనాలకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ టైటిల్ బయటకి పెట్టకుండా కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూయర్‌ని ఒక ఆయన్ని తీసుకొచ్చి సీనియర్ గెటప్ సీనియర్‌ని కూర్చోబెట్టి అది ఎందుకండి? పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ కోసం. ఇంకేం చేస్తామండి. మేం కాపులు ఏం కాపులు అవును. కాపులు కమ్మోళ్ళు ఏంటయ్యా అంటే అసలు పబ్లిసిటీ కోసమే కదా. వెంకీ సినిమాలో కాల్ ద కాప్స్ అంటే వీళ్ళని పిలవడానికి కాపులు కమ్మోళ్ళు ఏంట్రా అని ఉంటుంది కదా. అవును కాపులు డైలాగ్. కాపులు హ్మ్. చౌదరులు ఎందుకురా అని. హ్మ్. ఆ డైలాగ్తో పాటు హ్మ్. అతిథి అని మహేష్ బాబు గారి సినిమా ఉంది కదా, హ్మ్. రమేష్ బాబు గారి ప్రొడక్షన్. హ్మ్. అది సురేందర్ రెడ్డి గారు, నేను, వక్కంత వంశీ గారు, కొరటాల శివ గారు మేమందరం రైటర్స్ దానికి. హ్మ్. అతిథి కథ చెప్పడానికి కృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఓకే. కృష్ణ గారుకి సురేందర్ రెడ్డి కాప్స్ వస్తారండి వెళ్తారండి, కాప్స్ వస్తారండి వెళ్తారండి. కృష్ణ గారు అన్నారు, కాపులు కమ్మరు ఎందుకమ్మా మంది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇష్టం అన్నది. సరే కాపులు అంటే పోలీసులు సార్ అన్నాడు సురేందర్ రెడ్డి గారు. ఏదో పోలీసులనే పెట్టచ్చు కదా అన్నాడు. అది బాగా కొట్టింది. కథ చెప్పంగా కథ వినంగానే నేను భలే వర్కౌట్ అవుతుంది కాప్స్ కాప్స్ అనేది. ఆ! దాన్ని మా జీ5 మార్కెటింగ్ మా సుధీర్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి హ్మ్. వాళ్ళు దాన్ని ఇంటర్వ్యూ సెటప్ చేసి ఒకటి హ్మ్. దాన్ని పేల్చారు, వర్కౌట్ అయింది. హ్మ్. ఇప్పుడు ఇట్స్ డిస్కషన్ పాయింట్ వచ్చింది వాళ్ళ మార్కెట్లో అంటే మార్కెటింగ్ వర్కౌట్ అయినట్టుగా. హ్మ్. ఇట్స్ కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ. హ్మ్. నాకు కాపులంటే చాలా గౌరవం ఉంది, మర్యాద ఉంది. అంటే ఇప్పుడు పెద్ద కోడలు మంచిదంటే చిన్న కోడలు హర్ట్ అయినట్టు హ్మ్. మిగతా కులాల మీద కూడా అంతే గౌరవ మర్యాదలు ఉంటాయి.